జాతీయ సహకార అభివృద్ది సంస్థ ఎన్సీడీసీకి 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఎన్సీడీసీకి 2,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్ను కేంద్రం మంజూరు చేసినట్లు చెప్పారు. వచ్చే 4 ఏళ్ల కాలానికి ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పీఎంకేఎస్వై బడ్జెట్ను 1,920 కోట్ల నుంచి 6,520 కోట్ల రూపాయలకు పెంచినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ నిధుల్ని 50 బహుళ ఉత్పత్తి ఆహార అరిడేషన్ యూనిట్లు, 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం ఉపయోగించనున్నారు. 6 రాష్ట్రాల్లో రైల్వే విస్తరణ కోసం 11,169 కోట్ల రూపాయలతో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుల్ని మంజూరు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లలోని 13 జిల్లాల్ని కలుపుతూ రైల్వే నెట్వర్క్ను 574 కిలోమీటర్లు పెంచనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.